హాయ్ అందరికీ. నేను ఒక షార్ట్ పెట్టాను కదా, షార్ట్ వీడియో పెట్టాను కదా, ఏంటి గెస్ చేయండి అని. అయితే నాకు కొంతమంది మెసేజ్ చేశారు, నార్మల్గా వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఏంటంటే ఇది నార్మల్ పౌచే, ఏదో ఆర్గనైజర్ టైప్ ఏదో అయి ఉంటుంది, నార్మల్ పౌచే అన్నారు. కానీ అది కాదు. ఇది ఏంటంటే కాలేజ్ గర్ల్స్కి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ బాగా యూజ్ అయ్యేది. నా చిన్నప్పుడు అంటే ఇది ఏంటంటే మెయిన్గా శానిటరీ నాప్కిన్ పౌచ్ అనమాట. దీంట్లో మనం ప్యాడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తూ ఉంటాము. అదేమో మనం తీసినప్పుడు ప్యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి, అది మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అప్పుడప్పుడు. సో అట్లా కాకుండా ఇవి ఈ ప్యాడ్స్ ఉన్నాయి కదా, నేను 3 తీసుకున్నాను. ఈ ప్యాడ్స్ దీంట్లో పౌచ్లో పెట్టేసుకొని లాక్ చేసేసుకుంటే మనకి అసలు ఇది బయటకే కనిపించదు అనమాట. ఇది ఇప్పుడు స్కూల్ పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా వాళ్ళు బ్యాగ్లో పెట్టేసుకొని వచ్చేస్తారనమాట. ప్యాడ్స్ ఏదైనా బుక్ ఇట్లా తీయాలన్నా, ఏదైనా వాళ్ళ థింగ్స్ ఏమైనా తీయాలన్నా ఇట్లా అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా కాకుండా ఈ పౌచ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేను షార్ట్ ఇంకొకటి పెడతాను ఏమేమి ఉన్నాయా అని. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి నా దగ్గర. నేను పెట్టిన షార్ట్ వీడియోలో ఉన్న మోడల్సే ఉన్నాయండి ప్రస్తుతానికి. కొంచెం టైం పట్టింది వీడియో చేయడానికి. సో ఇవి నేను చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి. ఇది ఆల్రెడీ నేను చూపించింది. ఇది ఒకటి, ఇది బాగుంది, గ్రీన్ కలర్. ఈ ప్రింట్స్ ఒక 4-5 ఉన్నాయి. ఈ చెర్రీ టైప్ ఒకటి ఆల్రెడీ ఉంది కదా. ఇలా కాకుండా విడిగా కాకుండా మనం ఏదైనా ఊరే వెళ్ళినప్పుడు లేకపోతే ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అట్లా విడిగా కాకుండా నేను పెట్టినట్టు కాకుండా ఇట్లాగా మనం ప్యాడ్స్ ఏమైనా చిన్న ప్యాకెట్స్ ఏమైనా తీసుకెళ్తున్నాము అంటే మాత్రం ఇది డైరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఇంకా ప్లేస్ ఉంది, ఇది కూడా పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సరిపోలేదు, ఒకటే సరిపోయింది. ఇవి 3XL అనమాట. ఇది జనరల్గా XLవి, ఇది ఎల్లో కలర్వి, ఇది అందరికీ తెలిసిందే. ఇవి మాత్రం 3XLవి. సో ఒకటే సరిపోయింది దీంట్లో. ఇలా పెట్టేసుకుంటే ఇది చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే అంత డిస్టర్బెన్స్ ఉండదు. ఏదైనా కనిపిస్తుందేమో, ఎవరైనా చూస్తారేమో, తీస్తే బ్యాగ్ తీస్తే బయటపడిపోద్దేమో, తెలియకుండా బయటకు వచ్చేస్తుందేమో అన్నంత కంగారు పడవసరం లేదు. ఇది పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను బాగా ఇబ్బంది పడ్డాను మెయిన్గా. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అట్లా ఏమి ఉండేది కాదు. బ్యాగ్లో పెట్టుకునేదాన్ని, దాన్ని ఒక న్యూస్ పేపర్ చుట్టేసుకునేదాన్ని, బ్యాగ్లో పెట్టుకునేదాన్ని. వాష్రూమ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అట్లా కాదు. అసలు కొత్త అన్నీ వచ్చేసినాయి. చెప్పాలంటే ఈ జనరేషన్ వాళ్ళు ఎలా అంటే ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు సపరేట్గా మనకి శానిటరీ నాప్కిన్స్ ఎంత బారు పెడతారు. ఏ తీసుకోవాలో అర్థం కాదు, అసలు ఏం యూజ్ చేయాలో తెలీదు, మన సైజ్ ఏంటో తెలీదు, ఎట్లా యూజ్ చేయాలో తెలియదు, ఏ డే ఎట్లా పెట్టుకోవాలి అని కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నారు. ఏదేదో తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఇట్లాగా 3XL నేను మామూలుగా జనరల్గా చెప్తున్నాను, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని.
బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ 2 డేస్ ఎవరికైనా బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. XXL ఇక్కడ రాసింది, ఇక్కడ దీన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. XXL ప్యాడ్స్ అని, ఇవి 10 ప్యాడ్స్ 300-350 అంత పడింది. ఇవి యూజ్ చేస్తే కొంచెం అంత అంటే అటు ఇటు వెళ్ళిపోవడము, లేకపోతే బ్లీడింగ్ కనిపించడము, స్పాట్ కనిపించడం అట్లా ఏమి ఉండదు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత లేదు నార్మల్గా మాకు లైట్గా అవుతుంది, అంత స్టెయిన్ ఏమి ఉండదు మాకు, అట్లా ఏమి డార్క్గా ఏమి అవ్వదు అన్నప్పుడు ఈ చిన్నది ఎల్లో ప్యాడ్ అందరికీ తెలిసింది కదా, XL సైజు, అవి యూజ్ చేయొచ్చు అనమాట. సో మీ వీలుని బట్టి మీకు ఎట్లా అవుతుంది అనేది చూసుకొని చేసుకోవచ్చు. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, ఇది తెలుసు కదా అందరికీ, నువ్వు చెప్తున్నావు ఏంటి మాకు తెలియదా అని కాదు. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి, నా చుట్టుపక్కల తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇవి ఎక్కడైనా దొరకట్లేదు నేను రిలయన్స్లో చూసాను, ఇవి నాకు అపోలోలో దొరికినాయి అనమాట. అపోలోలో వేరే కూడా ఉన్నాయి XXLలో, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. నేను ఒకసారి ఇది షార్ట్ వీడియో పెడతాను, చూసుకోవచ్చు మీరు. ఇవి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీయచ్చు. నేను సపరేట్గా మళ్ళీ షార్ట్ వీడియో తీసి పెడతాను, అది కూడా చూసి అట్లా కావాలనుకుంటే అట్లా స్క్రీన్ షాట్ తీసి నాకు ఫార్వర్డ్ చేస్తే నేను కొరియర్ చేస్తాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని ఇలాంటివి ఇంకా తీసుకొస్తాను. ఇలాంటివన్నీ బ్యాగులు ఇలాంటివన్నీ అన్నీ మీకు అందుబాటులో ఉండేలాగా చూస్తాను. నేను కొత్తవి అన్నీ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే అవేర్నెస్ కోసం అనుకున్నాను. అవేర్నెస్ కోసము ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి